రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా భారీ కట్టడాలే జరుగుతున్నాయి. కొన్ని వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తారు. సడన్గా అత్యవసరంగా వాళ్ళకి ఏమన్నా మెడికల్ సదుపాయం కావాలంటే ఏంటి పరిస్థితి? ఇది చాలామందికి డౌట్ రావచ్చు. అందుకే ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఎన్జిఓ టవర్స్ దగ్గరలో ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. మీరు నా వెనక చూడొచ్చు, ప్రథమ చికిత్స కేంద్రం. ఇది ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ ఎల్ఎన్టీ కార్మికులకు కానీ ఎవరికైనా సరే అత్యవసర వైద్య సదుపాయం అందించాలన్నా, కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా, వాళ్ళకి ఏమైనా వైద్యం అవసరం అయితే ముందు ఇమీడియట్గా అయితే ఇక్కడికి తీసుకురావచ్చు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రథమ చికిత్స అయితే చేస్తారు. అంతేకాదు, ఒకవేళ అత్యవసరంగా వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే అంతకు మించి ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ ఒక అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, ఒకవేళ దగ్గరలో ఉన్న ఏదైనా ఆసుపత్రికి తీసుకువెళ్ళాలన్నా కార్మికులకు సంబంధించి ఈ ప్రాంతంలోనే ఇమీడియట్గా ఇక్కడి నుంచి అయితే వీళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ సర్వీస్లో మీరు చూడొచ్చు, ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక నెంబర్ను కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా కార్మికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్జిఓ ఎల్ఎన్టీకి సంబంధించి ఇది ఎన్జిఓ కార్యాలయానికి దగ్గరలోనే ఉంది. ఇది ఫస్ట్ ఎయిడ్ సెంటర్. ఒక రకంగా ప్రాథమిక చికిత్స అయితే అందిస్తారు. కార్మికులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం కూడా చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేశారు కార్మికుల కోసం. మీరు ఒకసారి లోపల చూడొచ్చు. ఇక్కడ వీళ్ళకి అత్యవసరంగా ఏదైనా చికిత్స అవసరం అయితే కనుక ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంటే ప్రాథమిక చికిత్స అయితే చేస్తారు. ఇక్కడ 2 బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఒక మెడికల్ కిట్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. మీరు చూడొచ్చు. అంటే ఏదైనా చిన్న గాయాలైనా, ఏదైనా ఇబ్బందులైనా సరే ఇక్కడ ఇమీడియట్గా కార్మికులకి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఒకవేళ అత్యవసర వైద్య సదుపాయాలు అందించాలంటే ఇక్కడ నుంచి వేరే ఆసుపత్రికి కానీ దగ్గరలో ఎక్కడికైనా తరలించడానికి ఒక అంబులెన్స్ కూడా రెడీగా ఉంచారు. అంతేకాదు, మెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ రెడీగా ఉంచారు. ఇక్కడ అంటే కార్మికులు వస్తుంటారా, ఏమన్నా చిన్న ఇబ్బందులు అయితే వస్తూ ఉంటారా? ఏం చేస్తారు ఫస్ట్ మీరు వాళ్ళకి చికిత్స? ఏం ట్రీట్మెంట్ చేస్తారు? వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేసేస్తాం. అంత సీరియస్గా అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాం. మణిపాల్ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కేసుని బట్టి సీరియస్ని బట్టి తీసుకెళ్తాం. అంటే 24 hours అందుబాటులో ఉంటుంది. 24 hours అందుబాటులో ఉంటుంది. అంబులెన్స్ కూడా 24/7. నేను అంబులెన్స్ డ్రైవర్, నేను మెడికల్ మెడికల్. అంటే చిన్న గాయాలు ఏమన్నా చేసి తగిలితే మీరే కట్టడం, అంటే దాని నుంచి అన్నీ మేమే చేస్తాం. ఓన్లీ సీరియస్ ఇష్యూ అన్నంటే దాన్ని తీసుకెళ్తాం హాస్పిటల్. ఇప్పటివరకు అలాంటి ఏమన్నా వచ్చినాయి? లేదు, నార్మల్. అంటే మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు వాళ్ళకి, కార్మికులకి? మీరు అంటే జాకెట్ ధరించండి, ఇప్పటికే కొన్ని బోర్డులు పెట్టారు బయట, మీరు కూడా ఏమైనా చెప్తూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండాలి? డైలీ ఇక్కడ ఏ రోజున్నా అండ్ హీట్ ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా క్లోజ్డ్ వర్కింగ్ చేసినప్పుడు కానీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తీసుకోమని, టైంకి లంచ్ అవి చేసుకుంటా, ప్రొటెక్టివ్ గేర్ మొత్తం యూజ్ చేసుకోమని చెప్తాను. ప్రభుత్వం తరపు నుంచి, ఎల్ఎన్టీ తరపు నుంచి కూడా మీరు ఇక్కడ? ఎస్, రైట్. అది మెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు, కార్మికులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా. అత్యవసరంగా ఏమన్నా అయితే మాత్రం ఇమీడియట్గా ఇక్కడ నుంచి తరలించి ఏర్పాటు చేస్తారు. అంటే చిన్న గాయాలైనా, లేదంటే ఏదైనా చిన్న ఇష్యూస్ అయినా, అంటే ఇప్పటివరకు మేజర్ ఏమి జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే మాత్రం ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అయితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని, ప్రథమ చికిత్స కార్యాలయాన్ని అయితే అమరావతిలో ఎన్జిఓ టవర్స్ దగ్గరలో అయితే అందుబాటులో ఉంచారు.